సమయం చూస్తే చాలా ఎక్కువైంది కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తాను. దేవుని వాక్యంలో నుంచి రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో నుండి 5వ అధ్యాయం నుండి కొన్ని వచ్చిన ధ్యానించాలి. ముఖ్యంగా మనం ఏం ఆలోచిస్తామో అదే మనం ఏమై ఉన్నామో మన ఆలోచనలే అవి అయి ఉంటాయి. లేదు అంటే మన ఆలోచనలో మనము పరిశుద్ధంగా ఉంటే మనం పరిశుద్ధంగా ఉండగలం. మన ఆలోచనలో అపవిత్రంగా ఉంటే మనం అపవిత్రంగా ఉంటాం. ఎందుకంటే ఆలోచనలు క్రియలు అవుతాయి, క్రియలు క్యారెక్టర్ అవుతుంది. పైన మన ఆలోచనలు మన క్రియలు అవుతాయి, మన క్రియలు మన అలవాట్లు అవుతాయి, మన అలవాట్లే మన యొక్క క్యారెక్టర్ అవుతుంది. మన క్యారెక్టరే మనం అవుతాం. కాబట్టి మనం ఏమై ఉన్నామో తెలుసుకోవాలంటే మన ఆలోచనలు ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో మనం ఏమై రకరకాల ఆలోచనలు ఉంటాయి. మనిషికి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు బట్టి ఎవరు ఏంటి అనేటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు. నేను చాలా త్వరగా ముగించదలిచాను కాబట్టి ఈ అధ్యాయంలో కొంతమంది ఆలోచనల్ని మనం ధ్యానం చేసి మన ఆలోచన ఎలా ఉందో కంపేర్ చేసుకుంటూ, ఏ ఆలోచన ఉంటే మనము ఏ విధంగా ఉండగలమో తెలుసుకుంటూ, మన ఆలోచనలు కూడా మార్చుకుంటూ మనం ముందుకు కొనసాగలం. మొదటిగా చూస్తే 2-3 వచనాలు. సియోనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతను నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక రకమైన ఆలోచన విధానం ఉంది, నమ్మకమైన ఆలోచన. ఆలోచనలో ఎంత నమ్మకత్వమో, ఆలోచనలో ఎంత మంచితనమో, చెరగొనబడి తీసుకుని రాబడినటువంటి ఒక చిన్నది ఆ కుటుంబం యొక్క యోగక్షేమాల గురించి ఆలోచన చేస్తుంది. ఆ కుటుంబం యొక్క మేలు గురించి ఆలోచన చేస్తుంది. ఏం చెప్తుంది? నామాను అనేటువంటి వ్యక్తికి కుష్టు ఉంది, ఆ ఇంట్లో నేను పని మనిషిగా ఉంది. ఈ నామాను చిన్నది, ఆ ఇంట్లో పనిచేస్తున్న చిన్నది ఎలా ఆలోచిస్తుందంటే, నేను ఉన్న ఈ చోట దేవుడు నన్ను స్థాపించిన చోట కాబట్టి నేను దేవుడిని బట్టి నేనుగా ఉండాలి. నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదు, నేను ఎవరింట్లో పనిచేస్తున్న వారిని బట్టి కాదు, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాదు, కానీ నన్ను చేసిన దేవుడిని బట్టి, నన్ను ఇక్కడ ఉంచిన దేవుడిని బట్టి మాత్రమే నేను ఆలోచన చేయాలి. అందుకనే నామానికి కుష్టుందని తెలిసి ఆమె యజమానురాల దగ్గరికి పోయి, అమ్మా నా యజమానుడు బాగుపడాలని కోరుకుంటున్నానమ్మా, నా యజమానుడు బాగుండడం వలన నువ్వు బాగుండాలనుకుంటున్నాను, మీరిద్దరు బాగుండి మీ కుటుంబం బాగుండాలనుకుంటున్నాను, మీరు క్షేమంగా ఉండాలనుకుంటున్నాను అంటుంది. చాలాసార్లు బలవంతం తీసుకొచ్చి పని చేపిస్తుంటే ఎవరైనా అంటారు ఎట్లా? ఈ చిన్నది పాపం తల్లిదండ్రుల నుంచి వేరైపోయింది, దేశం నుంచి దూరం అయిపోయింది, ప్రేమ లేదు, ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతుంది, గౌరవం లేదు. పని వాళ్ళు అంటే ఎవరైనా గౌరవం ఇస్తారా? అంటే మామూలుగా మంచిగానే ఉండొచ్చు, కానీ ఆ పిలుపులో కూడా
మనకు తెలిసిపోతుంది. ఈమె పని పిల్లనో లేకపోతే పనివాడనో మనకు తెలిసిపోతుంది ఆ పిలుపుల్లో. మన బిడ్డలు ఒకలాగా వాళ్ళని ఒకలాగా ఖచ్చితంగా పిలుస్తారు. నేను తప్పుపట్టట్లేదు, కానీ తెలిసిపోతుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పని అమ్మాయి కనుక లేకపోతే ఆ పని పిల్లవాడు కనుక ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న ఏమంటాడు తెలుసా, నా కొడుకు అని ముద్దులు పెట్టుకుంటాడు. మన దగ్గరికి వచ్చి రే బో అదేబో అంట. అదే అమ్మాయి కనుక ఇంటికి వెళ్తే నా అమ్మ నా తల్లి అంటుంది వాళ్ళ తల్లి. మన ఇంటికి వచ్చింది అనుకో ఏ పో అంట. తెలుస్తుంది తేడా. ఇక్కడ ఈ విషయంలో ఈ పని అమ్మాయి, ఆ ఇంట్లో పరిచయం చేస్తున్న ఈ పని అమ్మాయి ఎంత నమ్మకంగా చేస్తుందో. ఆమె చీరించుకున్నారో కోపడ్డారో మనకు తెలియదు. ఎందుకంటే బానిస పిల్లలు బానిసగా తీసుకుని వచ్చారు. బానిస ఇంకెవరైనా ఈ రోజుల్లో కొంచెం మనకి మనసులు మనస్తత్వాల మీద దృష్టి ఒకటి ఉంది ప్రత్యేకించి. ఎవరిని మనసు కష్టపెట్టకూడదు, మనసుకి గాయం కలిగే విధంగా మాట్లాడకూడదు, వాళ్ళు కూడా మనుషులే. ఈ కాన్సెప్ట్ పెరుగుతూ ఉంది. ఆ దినాల్లో ఈ వివక్ష అనేది కొంచెం ఎక్కువ పళ్ళు ఉండేది. బానిసలు అంటే ఇంకా చీదరించుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈ చిన్నదాన్ని ఎలా బలపించేవాళ్ళో నాకు తెలియదు. కానీ ఈ అమ్మాయి వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తుంది. అమ్మా, నా యజమానునికి ఉన్న కుష్ఠరోగం పోవాలని కోరుకుంటున్నాను నేను. నా యజమానునికి కుష్ఠు పోయి మీరందరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నాను నేను. ఇది చాలా గొప్ప విషయం. ఆమె ఆలోచనలో చూడండి, చిన్న అమ్మాయి కానీ మన అందరికీ పెద్ద పెద్ద పాఠాలు నేర్పే గురువై నిలబడింది. ఆమె తల్లిదండ్రుల నుంచి వేరు చేసిన, దూరమైన ప్రాంతానికి తీసుకుని వచ్చిన, గౌరవ విలువ లేకుండా అక్కడ పెట్టిన, పరిచయం చేయించుకుంటున్నారంట. దయాదాక్షిణ్యం లేదు కదా. చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళేందుకు ఇప్పుడు మనం చైల్డ్ లేబర్ అని ఒక లా ఉంది. ఎవరైనా చిన్న పిల్లల్ని పనికి పెట్టుకున్నారు అనుకోండి, వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక మాట కానీ చెప్పామంటే ఇబ్బంది పెడతారు, బెదిరించి పంపిస్తారు. పదే కనుక అలాగే జరిగితే శిక్ష వేస్తారు. కొంతమంది ఇప్పుడే డైరెక్ట్గా ఈ అమ్మాయి, ఈ పని అమ్మాయి నామాని ఇంట్లో ఎలా ఉంటుందో చూస్తున్నారు. వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు. హైదరాబాద్ నుంచి సిరియా దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ చూస్తున్నారు. మంచిది, మీరు కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రశాంతంగా, మధ్యలో నేను డిస్టర్బ్ చేయడం కంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి చూస్తే బాగుంటుంది. నేను త్వరగానే ముగిస్తాను, ఎక్కువ సమయం ఉండదు. ఈ పని అమ్మాయి ఎంత చక్కగా ఆలోచిస్తుందంటే, తనకు ఎంత కష్టం కలిగించినా, మనసు కష్టంగా ఉన్నా, వీళ్ళు నాశనం అయిపో, వీళ్ళు లేకుండా పో అనే శాపనార్థాలు పెట్టకుండా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు మేలు కలగాలి, వాళ్ళకు దేవుడు వాళ్ళ యొక్క రోగం పోగొట్టాలి అని చెప్పి ఇలాగే చేస్తాం. పరిచర్య చేస్తాం, నమ్మకంగా పరిచర్య చేస్తుంది. ఇది నమ్మకమైన ఆలోచన. ఆలోచనల్లోనే ముందు నమ్మకత్వం స్టార్ట్ అయింది. ఈమె ఒకరు. నేను ఎందుకు యాక్చువల్గా చాలాసేపు ధ్యానించాలని ఆశపడ్డాను నేను, కానీ సమయం లేదు. రెండవ ఆలోచన విధానం చూస్తే 4-7 వచనాలు చాలా, అంటే సమయం లేదు కాబట్టి. నయమాన్ ఏం చేస్తున్నాడంటే, ఈయన కొంత డబ్బు తీసుకొని ఆ రాజు దగ్గర నుంచి వస్తున్నాడు. ఏ రాజు దగ్గర నుంచి? ఈ చిన్నది చెప్పింది, అమ్మా మా దేశంలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, మా దేశంలో మేము ఒక గొప్ప సేవకుని కలిగి ఉన్నాం, లేకపోతే మా దేవుని శక్తి అక్కడ అందుబాటులో ఉంది, అక్కడికి వెళితే బాగుపడతాడు, మా దేవుడు అని ఒక గొప్ప సాక్ష్యం చెప్పింది. ఆమె దేవుని పట్ల నమ్మకంగా ఉంది, ఆమె మీద పెట్టిన యజమాని పట్ల నమ్మకంగా ఉంది. ఆమె చెప్పిన మాటలు ఈయన విన్నాడు, నయమాను విన్నాడు. ఆయన ఎట్లా విన్నాడు, ఎలా నమ్మాడో మనకు తెలియదు. అంటే అంత నమ్మకంగా చెప్పింది ఆమె. లేదమ్మా మీరు ఏమైనా చేయండి, ఇది జరగకపోతే చూడండి అని సవాల్ కూడా చేసి ఉంటుంది. ఎందుకంటే ఈ నయమాను ఆ దేశానికి సైన్య అధ్యక్షుడు. ఆయన ఇప్పటికే ట్రీట్మెంట్ చేయించుకుని ఉంటాడు.
ప్రయత్నాలన్నీ చేసి ఉంటాడు. ఆ రాజుకు చాలా ఇష్టమైన వాడు. అంత మాత్రమే కాదు, అసలు ఆ రాజ్యానికి జయం తెచ్చిన వాడు. ముందే రాశాడు ఆ మాట, దేవుడే శరీరులకు ఈ నయమాను చేత విజయం తెచ్చిపెట్టాడు. ఇటువంటి వారికి ఏదైనా కష్టం వస్తే ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, మా నయమానికి బాగు కావాలంటాడు రాజు. ఆ రాజ్యంలో ఉన్న మేటి వైద్యులంతా పరీక్ష చేసి ఉండొచ్చు, కాలేదు. ఈ చిన్నది చెప్పింది, మా దేశంలో ఒక ఆయన ఉన్నాడు, మీరు వెళ్తే బాగుపడతారంటే బానేసి పిల్ల అని ఉంటారా అని ఉండొచ్చు కూడా. కానీ ఎంత నమ్మకంగా చెప్పిందో, మీరు నా ప్రాణం తీయండి, వెళ్ళండి, ముందు తెచ్చేసుకోండి, కాకపోతే వచ్చి నా ప్రాణం తీయండి అని ఉండొచ్చు కూడా. నేను ఊహిస్తున్నాను. కొంతమంది ఇందాక ఊహలోకి వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళండి, కావాలంటే ఆ ఇంట్లో చూడండి, ఆమె మాట్లాడదో లేదో మీకు తెలుస్తుంది. అవన్నీ ఉండొచ్చు. నా ప్రాణమైనా తీసుకో, నువ్వు వెళ్ళి ఒకసారి పరీక్ష చేసుకో, నీకు బాగా అయిపోతుంది అని ఉండొచ్చు. అంత ఇదిగా చెప్పింది కాబట్టి నమ్మాలనుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి రాజుకి చెప్పాడు, రాజా మన రాజ్యంలో ఉన్న వైద్యులంతా దండగంట, మన రాజ్యంలో ఉన్న ఈ ప్రయత్నాలన్నీ వేస్ట్ అంట, వాళ్ళ దేశంలో ఎవరో ఒక వైద్యుడు ఉన్నాడంట, దైవ వైద్యుడు, దేవుని శక్తితో బాగు చేస్తారంట అని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళి, ఆ రాజుకి వేరొక రాజు అంటే ఈ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న రాజుకు ఒక లేఖ రాయిస్తున్నాడు. మీ రాజ్యానికి రాబోతున్నాడు మా సైన్యాధ్యక్షుడు, అతనికి బాగు చేసి పంపించు అని పంపాడు. ఆ పత్రికలో ఉన్న సంగతి ఆ రాజుకు అందింది. 6వ వచనం, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను అని రాశాడు. ఈ మాట చదవగా 7వ వచనం చదవండి. రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడనా? ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహములకు కారణం అతడు ఎట్లు వెతుకుతున్నాడో మీరు ఆలోచించుటనెను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకున్న సంగతి చాలు. మనం ఇక్కడ చివరి 7వ వచనం చూస్తే, ఈ లేఖ ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజుకు అందిందో గడ 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 వణికిపోయాడు. నేనేమన్నా దేవుణ్ణా? గుండెలు బాదుకుంటున్నాడు. నేనేమన్నా దేవుణ్ణా? బ్రతికించడానికి నేనేవాడిని, చంపడానికి నేనేవాడిని. నాతో ఏదో ఒక రకంగా వైరం పెట్టుకోవడానికి కాకపోతే కుష్ఠరోగాన్ని నేను బాగు చేయడం ఏంటి? నేను బాగు చేయడం ఏంటి? నువ్వు బాగు చేయి పంపమంటాడు. వల్ల కాలేదు. నీకు బట్టలు చేసుకుంటున్నాడు, నెత్తి గోకుంటున్నాడు. ఆయన ఎలా పడితే అలా చేస్తున్నాడు. ఈయన ఆలోచనలో ఏముంది? భయం ఉంది. కొంతమంది ప్రతి దానికి భయపడుతుంటారు. ఏమన్నా జరగదు, ఇలా జరుగుతుందంట స్టార్ట్ అయిపోతుంది. అప్పుడే ఆ మాట వినడంతోనే భయం ఎంటర్ అయిపోతుంది. దేనికైనా సరే భయమే. ఏదో జరగదు, అక్కడెక్కడో ఏదో జరుగుతుందంట, అంతే భయం స్టార్ట్ అయిపోతుంది. చిన్న విషయం, నిన్న ఎక్కడో మలేషియా నుంచి బయలుదేరిన విమానం సముద్రంలో కూలిపోయిందంట. భారతదేశం చెందిన 5 మా ఇంటి పక్కనే ఒక పిల్లవాడు వచ్చి నాకు భయం వేస్తుందని ఒక పక్కన, ఎందుకు భయం వేస్తుందిరా అంటే వాడు నాకు ఒక సిల్లీ సమాధానం చెప్పాడు. నేను కూడా చదువుకుంటాను, నేను కూడా పెద్దవాడిని అవుతాను, నేను కూడా విదేశాలకు పోతాను, అప్పుడు నేను కూడా ఫ్లైట్ ఎక్కుతాను, ఆ ఫ్లైట్ కూడా ఇలా కూలిపోతాను, నాకు ఇప్పుడే భయం వేస్తుంది. కొన్నిసార్లు అర్థం లేని భయాలు కూడా ఇలాగే ఉంటాయి, ఊహాజనితమైనటువంటి భయాలు. అది రాదు, మన దాకా రాదు, అయినా భయం వేస్తుంది కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది భయాలకు అసలు కారణమే ఉండదు, అర్థమే ఉండదు. కొంతమంది చిన్నదానికి కూడా భయపడతారు, పెద్దదానికి కూడా భయపడతారు. ఎవరైనా మన గురించి ఏదన్నా మాట్లాడారంటే కూడా భయపడతారు, ఏదైనా జరగకపోతే భయపడతారు. భయం 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 భయం. ఈ ఇశ్రాయేలు రాజులాగా భయపడుతుంటారు, ప్రతి దానికి భయపడుతుంటారు. ఈయనైతే బట్టలే చించుకున్నాడు. కొంతమంది అయితే మనసు పగలు కొట్టుకుంటారు. వెంటనే ఏమంటారు తెలుసా? నా మనసు మొక్క అయిపోయింది, నా మనసు మొక్క అయిపోయింది. ఆ మాట అనేస్తారు, అక్కడ గొంతు వరకు వచ్చేస్తుంది ఆ దుఃఖం. అది కూడా ఒక రకమైన భయమే. ఏదో అయిపోతుంది, ఏదో అయ్యింది, భయం.
భయం. ఇది ఒక రకమైన భయం, దిగులు, ఒక రకమైన వేదన. ఈయన ఎంతగా డిప్రెస్ అవుతున్నాడు చూడండి, బట్టలు చించుకుంటున్నాడట. ఎవరన్నా మామూలు మూడ్లో ఉంటే, మనసు స్థిమితంగా ఉంటే ఏం చేస్తారంటే బట్టలు కప్పుకుంటారు. మతి స్థిమితం లేనివాడు ఏం చేస్తాడు, బట్టలు తీసుకుంటాడు. ఈ మైండ్ కూడా పోయిందంట. మైండ్ రకరకాలు చాలాసార్లు భయపడితే అది కూడా ఒకలాంటి పిచ్చండి. మీరు ఎవరేమనుకోకండి, భయం కూడా ఒకలాంటి పిచ్చే. ఆల్మోస్ట్ భయానికి పెద్ద కారణం ఏంటంటే, పిచ్చికి పెద్ద కారణం ఏంటంటే భయమే. మీరు చూస్తే ఫస్ట్ ఇల్యూజినేషన్స్ స్టార్ట్ అవుతాయి, హాల్యూజినేషన్స్. తర్వాత డెల్యూషన్స్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటారు, అది వస్తుంది. ఊరికే ఎవరో ఉన్నట్టు, పక్కనే ఉన్నట్టు, ఏదో చేస్తున్నట్టు, నెట్టినట్టు అలాగా ఉంటుంది. ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, మనం వెళ్ళిపోతుంటాం, వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళు ఏదో నవ్వుకుంటుంటారు, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నాం అంట. అది ఏమంటారు, డెల్యూషన్స్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటారు, అదొక తప్పు. ఆ తర్వాత అది స్క్రిజోఫ్రెనియాగా మారిపోతుంది. అప్పుడేమవుతుంది తెలుసా, కడిగిన చేతులే కడుగుతుంటారు, తొల మీద ముట్టలే అట్లు చదువుతుంటారు, మళ్ళీ చెబుతుంటారు. తాళం వేసుకొని తొందరగా పోయి డోర్ పెడితే లేదో మళ్ళీ వచ్చి చూసుకుంటారు, లాగి మళ్ళీ చూస్తారు. ఇది ఒకలాంటి స్క్రిజోఫ్రెనియా, ఇదొక తప్పు. తర్వాత పారనోయా అని వస్తుంది, ఎవరో కొట్టినట్టు వెనక చూస్తారు. నేను చూశాను చాలా మంది అలాగా, ఇది ఒక రకమైన లెవెల్. ఆ తర్వాత ఒకలాంటి జబ్బు వస్తుంది, దాన్ని ఒకలాంటి డిప్రెషన్, కృంగుదల, మానసిక స్థితికి వెళ్ళిపోతారు. దానికే కొంచెం ముదిరితే పేరు పెడతారు పిచ్చి అని. దీని అంతటి కారణం ఏంటి? భయమే. అందుకనే ఈ రాజులో ఉన్న భయము ఒకలాంటి పిచ్చిగా చేసింది, బట్టలు చించుకున్నాడు. చాలా మంది క్రైస్తవ బిడ్డలు భయపడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా, ప్రేమకు భయము తెలియదు. క్రీస్తులో మనం విశ్వసించిన తర్వాత ఆయన ప్రేమ మనకు మరి ఎక్కువగా అందుబాటులో ఉంది. మనం మరి ఎక్కువగా దేవుడిని ఇష్టపడుతున్నాం. ఈ ఇరువురి ప్రేమ వల్ల కలగవలసింది ధైర్యం. నన్ను ప్రేమించే ప్రభు నాకున్నాడంటే అది ఎంత ధైర్యమో. కానీ ఈ రాజులాగా భయపడితే ప్రతిదానికి భయం, ప్రతిదానికి భయం. ఏమైపోతుందో ఏమో. ఎక్కడో ఒక పిల్లవాడిని కిడ్నాప్ చేస్తారు, ఎక్కడో జరుగుతుంది, అది అయిపోతుంది. మన పిల్లలు స్కూల్కి పోతుంటే చూస్తాం, నాయన చూడు అంటాం, చూస్తాడు, చివరి చూపున్నట్టు. ఏమో సాయంత్రానికి వస్తాడో లేదో, అమ్మ చూడు ఒక్కసారి చూడు, మళ్ళీ ఇంటికి వస్తుందో లేదో అన్నట్టు. ఏమో ఎక్కడో జరిగింది భయం, మళ్ళీ నా బిడ్డలు వస్తారో రారో అన్నట్టు. ఇలా ప్రతిదానికి మనము అక్కడిక్కడ జరిగినవన్నీ లింక్ చేసుకోవడం, మనం కూడా జరుగుతుందేమో అనుకోవడం. వేరే వాక్యం అంటుంది, భయం అక్కర్లేదు. నీవు మహోన్నతుని చాటున ఉన్నావు, నీవు సర్వశక్తివంతుని నీడను విశ్రమిస్తున్నావు. వేటగాని చూపులు, వారి యొక్క ఊరులు మీ మీద పడవు, మీ దగ్గరకు రావు. మీరు నిజంగా మహోన్నతుని చాటు ఉన్నవారైతే నీవు, నీ కుటుంబం సంక్షేమంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. నీవు దేవుని చేత కాపాడబడతావు. ఏ తెగులు నీ గుడారమును సమీపించు. నువ్వు ఎందుకు కరెక్షన్ చేసుకుంటావు, ప్రతిదాన్ని కరెక్ట్ చేసుకుంటావు. అదేదో జరిగింది, ఇది నాకే జరగచ్చేమో కదా. భయం ఉండకూడదు. భయంతో కూడిన ఆలోచన అవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన. రెండవ ఆలోచన, మూడవ ఆలోచన, 8వ వచనం. ఇశ్రాయేలు రాజు సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, ఈ వస్త్రము నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఎవడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్మని దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి ఇది. ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి ఆలోచన విధానం. ఎందుకు కృంగిపోతావు? ఎందుకు గాబరపడతావు? ఎందుకు ఏడుస్తావు? ఇశ్రాయేలులో దేవుని ప్రవక్త ఒకడు ఉన్నాడని వాడు తెలుసుకున్నట్లు వాడు నా యొద్దకు రాని, నేనున్నాను కదా. ఈ ఆలోచన ఉండాలి ముందు. ఈ ఆలోచన మనలో, ఏ కష్టమే రాని, ఏమవుతుంది, నేనున్నాను. ఏ నష్టమైనా రాని, నేనున్నాను. ఎంత సమస్య అయినా రాని, నేనున్నాను.
ఎంత వేదనైనా రాని నేనున్నా. దేవుని వాక్యం క్షమిస్తుంది. ఇంకెంత మించి ఎక్కువ చెప్తే వినేటట్లు కదా. సమయం అయిపోయింది, ఎండలు వచ్చేసినాయి, తట్టుకోలేకపోతున్నా. కాబట్టి నాకు 5 నిమిషాలు టైం ఇస్తే ముగిస్తాను, లేకపోతే మళ్ళీ మీరు ఇచ్చే రియాక్షన్ నేను చూస్తున్నాను. కొంతమంది నేను నయమాన్ ఇంటి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను కానీ కాదు, ఇప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయాను, తర్వాత ఇంకెక్కడికి పోతాను. అందుకని నేను తొందరగానే ముగిస్తాను. మీరు ఇక్కడే ఉండండి కొంచెం సేపు, ఒక 5 నిమిషాలు. ఎలీషా అంటున్నాడు, ఎంత సమస్య అయినా సరే దేవుని సేవకుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ, దేవుని బిడ్డ ఒకడు ఉన్నాడు ఇక్కడ అని వాళ్ళు తెలుసుకున్నట్లు రాని నా దగ్గరికి అన్నాడు. అబ్బా, నిజంగా ఒక్కొక్కసారి మన జీవితాల్లో చూస్తుంటే సమస్య రాకముందు అంటాం ఈ మాటలు. ఎంత కష్టమైన రానివు అంటాం, ఎంత వేదనైనా. అవి తీరా వస్తున్నాయి, దగ్గరే ఉంది, రేపు ఎల్లుండి అవుట్. ఎట్లా చేయాలి ఇప్పుడు, ఎట్లా? అదేదో నోటి మాట వరుసగా అన్నాను, వచ్చేసింది. ఎట్లా? ఏ విషయం అంటున్నాడు, ఎవడో రాని చూసుకుంటా, నేనున్నాను. ఈ ఆలోచన చూడండి, ధైర్యం. ఇందులో భయం లేదు, కొంచెం కూడా భయం లేదు ఇందులో. రెక్లెస్, కేర్లెస్. చూసుకుందాంలే, రాని పోట్లాడతా, ఢీకుంటా, ఎదుర్కొంటా, నిలవరిస్తా, ఆపేస్తా, అడ్డుకుంటా, అణిచేస్తా, ఏమైనా చేస్తా, అంతేగాని నేను మాత్రం కుంగిపోను. భయమే పడను, భయపడను అంతే. మరొక ఆలోచన 9 నుంచి 12 వచనాలు చూస్తే, నామాను ఆలోచిస్తున్నాడు. ఆయన నా దగ్గరకు వస్తాడని, నా మీద చెయ్యి పెడతాడని, నా మీద ఏదైనా రాస్తాడని, తన దేవుని నామములో నా మీద చెయ్యి పెట్టి ప్రార్థిస్తాడని నేను అనుకున్నాను. కానీ అతను అలా చేయలేదు, కనీసం బయట కూడా రాలేదు. నేను ఇంత సైన్యాధ్యక్షుని వస్తే ఒక రాజ్యానికి, ఆయన లోపలే ఉండి నా చేత పని అప్పుడే చేత మాట్లాడు, లేకపోతే శిష్యుడి చేత మాట్లాడిస్తాడు. కనీసం రెస్పెక్ట్ కూడా లేదు. ఒకవేళ ఎవరైనా మన చర్చ్కి, నేను ఒకసారి చూశానండి, అంజన్ కుమార్ యాదవ్ గారు వచ్చి చర్చ్ వచ్చి ప్రార్థన చేయమని అందరు లేచి నిలబెడితే సార్ చెప్పారు, అందరు కూర్చోండి. అది వచ్చిన తర్వాత మోకరిల్లు లేడానికి అర్థం కాలేదు, పైకి చూస్తున్నాడు అటు ఇటు కదా, మోకరిలో అన్నాడు, మోకరిల్లు. అప్పుడు ప్రార్థన చేసి ఇంక నిజమే, ఎవరైతే ఏంటి వాళ్ళకి బహుశా చాలా చాలా ప్రెస్టేజెస్ ఉండొచ్చు, ప్రివిలేజ్ ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరికి వస్తే ఎవరైనా దాసులే. దేవుని దగ్గర ఎవరైనా దాసులే. ఈ నామాన్ని అనుకుని ఉండొచ్చు, ఒక రాజ్యానికి నేను సైన్యాధ్యక్షుడిని, నేను వస్తే కనీసం బయటకు వచ్చేందుకు మాట్లాడకుండా లోపలే కూర్చొని ఆ దగ్గర పనివాళ్ళు బయటికి పంపి పోయి అక్కడ మునిగిపో అన్నాడు అనుకున్నాడు. ఈయన ఫాల్ట్గా ఆలోచిస్తున్నాడు. ఏంటో తెలుసా, తప్పుతో ఒక పొరపాటుగా ఆలోచిస్తున్నాడు. ముందే ఇలా రావాలి, నేను పోతే బయటికి రావాలి. అసలు కుష్టి అంటే పట్టుకోకూడదు, ఎవరు పట్టుకోకూడదు. అప్పట్లో అసలు తాకేవాడు. ఈయన అంటున్నాడు తాకాలి నన్ను అంటే, నువ్వు సైన్యాధ్యక్షుడు అయ్యేంత మాత్రం నీకు వచ్చే కుష్టి తాకాలా? లేవి గ్రంథంలో మనం చేస్తే 13వ అధ్యాయం 3వ వచనము 46, 45 వచనంలో చూస్తే కుష్టు ఎంత భయంకరమైన వ్యాధి అక్కడ తెలియబడుతుంది. అప్పుడు వాళ్ళని తాకిన వాళ్ళు కూడా అపవిత్రం అవుతారు, అందుకే వాళ్ళు వెలివేసేవారు. అలాంటి సమయంలో ఈయన వచ్చి అంటున్నాడు, ఆయన రావాలి, నన్ను తాకాలి అంటున్నాడు. ఏమయ్యా నీ ఆలోచన అర్థం ఉందా అన్నట్టుంది అనమాట ఈ ఆలోచన. ఎలీషా అంటున్నాడు, పొరపాటుగా ఆలోచిస్తున్నాడు. కొన్నిసార్లు ఈ ఆలోచన మనలో కూడా ఉంటుంది, మనం కూడా దేవునికి ఇలాగే చెప్తాం. ఆ మధ్య కాలంలో ఒక పుస్తకం చాలా హల్చల్ చేసింది, క్రైస్తవ సమాజం మొత్తాన్ని ఒకలాగా కుదిపేసింది. ఆ పుస్తకంలో ఏమని ఉంటుందంటే, ఒక ఆమెట ప్రార్థన చేస్తున్నట్ట, ప్రభువా
నాకు హాస్పిషియన్ జాతికి చెందినటువంటి పురుషుడు భర్తగా కావాలని ప్రార్థన చేస్తున్నాను. ఆయన కలర్ ఎట్లా ఉండాలంటే అటు పసుపు కాకూడదు, ఇటు ఎరుపు కాకూడదు, రెండు మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది ఆ కలర్ ఉండాలి. ఆయన 6 ఉండకూడదు, 7 ఉండకూడదు, 6.5 ఉండాలి. ఆయన జిమ్ చేయకూడదు, ఎక్సర్సైజ్ చేయకూడదు, కానీ 6 ప్యాక్ బాడీ ఉండాలి. ఆయన నన్ను కొట్టకూడదు, అలాగే చెప్పి ప్రేమించకూడదు, ద్వారగా వేపుడు చేసుకున్నట్టు ఉండాలి అని అన్నీ రాసుకుందంట. అలాగే పెట్టి ప్రార్థన చేస్తుందంట. ఆమెకు అలాంటి భర్త వచ్చాడంట. అందరికి చెప్తారు, మీరు కూడా అలాగే చేయండి, మీకు అలాగే వచ్చేస్తుంది. నేను కూడా దేవుని దగ్గర అడిగాను, 6 అడుగులు ఎత్తు బల్ల, 4 అడుగులు ఎడల్పు, అది ఖచ్చితంగా టేక్ అయి ఉండాలి, ముందు చిన్న ఏదో డిజైన్ ఉండాలి. ఇదంతా రెడీమేడ్గా పెట్టి మా ఇంటి వాళ్ళని ప్రార్థన చేశాను. చాలా మంది అనుకున్నారు దట్ ఈస్ ఫెయిత్, అంతే, ఇలా చేస్తేనే అది విశ్వాసం. దేవుణ్ణి కమాండ్ చేస్తున్నావా? దేవుణ్ణి డిమాండ్ చేస్తున్నావు? నీ అవసరం తీరడం కోసం నమ్ము. ఆయన ఎలా తీర్చాలో నువ్వు చెప్పద్దు. ఆయన ఎలా ఇచ్చినా నీ అవసరం తీరుతుంది, అంతే. నీకు ఎవరు చెప్పడానికి ఇలాగే ఉండాలి. ఇస్తే నువ్వు దేవుని, లేకపోతే లేదన్నట్లుంది అది. ఈయన కూడా అలాగే అన్నాడు, నేను వెళ్తే ఆయన రావాలి, నా ప్రక్క నిలబడాలి, నా మీద చేయి పెట్టాలి, అప్పుడు ఆయన నామంలో చేయాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు నా జబ్బు పోతుంది. ఇంత పర్టికులర్ నేను కూడా అనుకున్నాడు, కానీ జరగలేదు. ఆయన అన్నాడు, పోయి యుద్ధంలో మునిగిపోతుంది అన్నాడు. నీకు కావాల్సింది స్వస్థత. ఎలా వచ్చి ఎలా చెయ్యాలనేది కాదు. యేసయ్య 2 గుడ్డి వాళ్ళని స్వస్థపరిచాడు. ఇద్దరే కాదు, చాలా మంది. విధానం కోసం చెప్తున్నాను. ఒక అతను దగ్గరకు రాగానే కళ్ళ మీద చేయి పెట్టాడు, ప్రార్థన చేశాడు. నేను కళ్ళు తెరివయ్యా అన్నాడు. కళ్ళు తెరిస్తే చాలా మంది మనుషులు చెట్ల బదులు కనిపిస్తున్నారు. సెకండ్ టైం చేస్తాను. ఇప్పుడు చూడమంటే కళ్ళు వచ్చాయి నడుస్తున్నాడు. ఏం కనపడిన తర్వాత సంగతి ఇప్పుడు స్పష్టంగా ఉంది ప్రతి అన్నాడు. ఇంకొక ఆయన వెళుతుంటే దావీదు కుమారుడు అని కనికరించమన్నాడు. నేల మీద ఉమ్మేశాడు, బోర్డు చేశాడు, కళ్ళకు పూశాడు, పెళ్లి శిలోయి మనం కోనేట్లో కడుక్కోమన్నాడు. వీళ్ళిద్దరు చోట కలిశారు అనుకుందాం. ఎలా స్వస్థపరుస్తాడు వేశారు. ఆయన కళ్ళ మీద చేయబెట్టాడు ఫస్ట్, అప్పుడు భూవసరా కనిపిస్తుంది అంతా. రెండోసారి చేయబెడతాడు, స్పష్టంగా కనపడుతుంది. అలా కాదు, ఆయన కాబట్టి ఏం చేస్తాడు, నేల మీద ఉమ్మేస్తాడు, మట్టి చేస్తాడు, కళ్ళకు పోస్తాడు. అలా కాదంటే కాదు, ఆయన కేవలం కళ్ళ మీదే చేయబెడతాడు. ఈ లోపల పౌలు వస్తాడు, మిమ్మల్ని ఎవరైనా దేవుడు పట్టుకున్నాడా, రక్షించుకున్నాడా? రక్షించుకున్నాడు. అలా కాదు, ఆయన కనబడితే ముందు వెలుగు కనబడుతుంది, తర్వాత కళ్ళు పోతాయి, తర్వాత 3 రోజులు పడిపోతాయి. అది రక్షణ అంటారు. ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు? దేవునికి విధానాలు కోట్ల కొలది మార్గాలు ఉన్నాయి దేవునికి. మనం ఇలాగే రావాలి, ఇలాగే చేయాలంటే నాన్ సెన్స్. ఎవరో ఏదో తప్ప పోలీస్ స్టేషన్లో పెట్టేస్తాం, ఎగిరి గంతేసి పాట పడతాం, వాడు వచ్చి లాఠీతో ఒకటి కొట్టుకొని కూర్చోమంటాడు. ఎందుకు? అప్పుడు కూడా వాళ్ళు స్టేషన్లో ఇలా గంతులు వేస్తే పునాదులు ఊగిపోయి పడిపోయి బయటకు వచ్చేసాం మేము. అలాగే అంటే కుదరదు. దేవుడు ఎలాగో ఇస్తాడు. ఏమో లాయర్ రావచ్చు, పొద్దున్నే నోటీస్ ఇవ్వచ్చు, ఆయా బెయిల్ ఇస్తున్నాడు, బయటికి తీసుకురావచ్చు. దేవుడు ఏం చెయ్యాలి అనేది నువ్వు చెప్పద్దు. నీకేం కావాలో మాత్రమే అడుగు. ప్రభువా నాకు స్వస్థత కావాలి, ప్రభువా నాకు విడుదల కావాలి, అంతే. నువ్వు విధానం చెప్పద్దు, బాక్స్ గీయద్దు. కొన్నిసార్లు కొంతమందిని చూస్తాం, కొంతమంది ఈ మధ్య సమయం ఎక్కువ తీసుకుంటున్నాను, క్షమించండి, ముగించేస్తున్నాను. బొప్పాడని ఒక ఊరు ఉందండి, చిలకలూరుపేట దగ్గర. ఆమె పేరు యేసమ్మ, యేసుకు అమ్మ. నిజంగా ఆమె అమ్మ అంటుంది. నిజమండి, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. చిలకలూరుపేట దగ్గర బొప్పాడ ఊరి పేరు, ఆమె పేరు యేసమ్మ. ఇప్పుడు కూడా చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తుంది. ఆమె కళ్ళు పోయింది. అలా ఉంటారు, బైబిల్ ఇలా పట్టుకొని ఇలా మెలిపెడుతుంది, అంతే. ఆ వ్యక్తి అట్లా పోలిపోతుంది. ఆ బైబిల్ ఇలా ఇసిరేస్తుంది, ఆ వ్యక్తి ఎగిరి అవతల పడతాడు. తాకి ఇప్పుడు అంటుంది,
అప్పుడు యేసయ్య గడగడగడ వణుకుతూ వచ్చి తాగుతాడు. ఆ వ్యక్తి బాగా అట్లాగే అంటున్నాను, తాగు ఇప్పుడు తాగు అంతే. ఇది కాదు, ఇది అంతా దైవ విరుద్ధ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపం. దేవుని వాక్యం శ్రమిస్తుంది, నీకేం కావాలో బ్రతిమాడు, నీకేం కావాలో చొరవతో చదువుతో నీ తండ్రితో అడుగు, ప్రాబ్లం లేదు. డిమాండ్ చెయ్యమాక. ఆయన సార్వభౌమత్వాన్ని ఎవరు డిమాండ్ చేయలేరు, డిమాండ్ చేయకూడదు కూడా. నీ తండ్రి చొరవతో అడుగు, పోరాడు. దావీదు పోరాడినట్లు పోరాడు, యాకోబు పెరుగులాడినట్లు పెరుగులాడు, పైన మీద పడు, ఆయన కాళ్ళు పట్టుకొని లాగు. నీకు చేతనైతే నేను వెళ్ళనివ్వనని ఆయనతో పందెం కాయి. కానీ అదంతా కూడా అణకువగానే, అదంతా కూడా విరిగినగిన మనసుతోనే, అదంతా కూడా ఆయన మీద ఆధారపడుతూనే, అదంతా కూడా ఆయనను హత్తుకొనే. నువ్వు ఇండివిజువల్గా ఎదురుగా నిలబడి చెయ్యి అంటే నథింగ్ విల్ హ్యాపెన్, ఏం జరగదు. దేవుడి వాక్యం విషయాలు ఈ నామాన్ని అట్లా ఫాల్తుగా ఆలోచిస్తున్నాడు. ఆయన రావాలి, తాకాలి, ఏదో చేయాలనుకున్నాను, ఆయన చేయలేదే. కోపం వచ్చేసింది, నాకు క్రోధం వచ్చేసింది, వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇచ్చే రక్షణ కూడా నాకు అవసరం లేదన్నట్టు వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఆ నామాను పనివాడు ఆలోచిస్తున్నాడు. ఆ నామాను పనివాడు ఏమంటున్నాడంటే, అక్కడ గమనిస్తే చదవండి. చాలా చాలా ఇక్కడ ఒక వాస్తవాలు ఆలోచిస్తున్నాడు. చాలాసార్లు వాస్తవాలు ఆలోచిస్తే కొంతమందికి కోపం, అన్ని ఊహలే ఉంటాయి, ఊహలు 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 ఊహలే ఊహలే. ఈయన వాస్తవం ఆలోచిస్తున్నాడు, జరుగుతున్న విషయాల మీద ఆలోచిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా, ఒకవేళ ఒక బ్యాగ్ బంగారం ఇస్తే నేను బాగుపరుస్తున్నాడు అన్నాడే అనుకో, ఇవ్వవా? బ్యాగ్ బంగారం ఇవ్వవా? ఇస్తావు కదా. ఆయన ఊరికైపోయి నీళ్ళ మునగమంటే ఎందుకు మునగట్లేదు? ఆలోచించు, వాస్తవం ఆలోచించు అంటున్నాడు. నువ్వేదో ఊహలతో ఆలోచిస్తూ వచ్చావు, అవి కాదు. ఇక్కడ జరుగుతున్నది అదే వాస్తవిక దృక్పథంతో ఆలోచించు అని చెప్తున్నాడు. ఆలోచించాడు. ఆయన కూడా అర్థమైంది, ఓ నిజమే కదా, నువ్వు చెప్పిన లాజిక్ బాగుంది. ఆయన ఏం అడగలేదు, నన్ను పెద్ద పెద్ద ఏం అడగలేదు, చిన్న పని వెళ్ళి చేయమన్నాడు. నేను ఎందుకు ఎంత కోప్పడ్డానబ్బా? ఆయన కూడా గ్రహింపు వచ్చేసింది. ఇది ఒక రకమైన ఆలోచన విధానం, ఆ పనివాడు ఆలోచించే విధానం. అది కూడా మనం కలిగి ఉండాలి. చివరిగా 15-16 వచ్చిన. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొక్క బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమి నువ్వు తీసుకొనని చెప్పాను. నయమానతుని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను ఇక అర్పింపను. 2 కంచెల గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమాను క్రొక్కుటకు రిమోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమోను గుడిలో నమస్కారం చేసిన ఎడలా రిమోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించుగాకని నయమాను చెప్పగా, ఎలీషా నెమ్మది కలిగి పోమని అతనికి సెలవిచ్చెను. చాలు ఒక్కసారి ఆ మాట చదువుతారా? 24వ వచనం, మెట్ట దగ్గరకు 23-24. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల పట్టణమిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసుకొని పోయారు. ఇప్పుడు మనం గమనిస్తే చివరి ఆలోచన విధానం ప్రతిదీ ఫైనాన్షియల్గా. ఎలీషా దగ్గరికి వచ్చాడు నయమాను బాగుపడిన తర్వాత, అయ్యా ఇవన్నీ నీకేనయ్యా, కానుకో తీసుకోయ్యా అన్నాడు. ఆయన చెప్పాడు, నేను తీసుకోను.
వెళ్ళిపోతున్నాడు. ఆయన దగ్గర ఏదో సంథింగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ గెహజీ అనే వ్యక్తి ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఇంత వేస్ట్గా పోతున్నాయి, ఈయనకి ఏం తెలియదు, బ్రతకడం తెలియదట్టుకుంది. ఈయనకు ఇది ఆశ్రమి బ్రతకడం తెలియదట్టు. డబ్బు మీద ఎవరికైనా మనసు లేదని అంటే వాళ్ళకి బ్రతకడం తెలియదు. ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా ఫినాన్షియల్గా ఆలోచించలేదు, వీడికి బ్రతకడం తెలియదట. ఎవరు డబ్బు ఏదో ఒక రూపాయన సంపాదిస్తుంటాడో వాడు బ్రతకనిచ్చిన వాడు అనే మూమెంట్ ఉంది. డబ్బు సంపాదించడానికి ఏ మార్గమైనా అవలంబించు, కానీ డబ్బు సంపాదించు అనే విధంగా మారిపోయింది ప్రపంచం. ఇంకా ఏమన్నా తెలుసా, ఎలా సంపాదించామనేది కాదు, వాడి దగ్గర డబ్బు ఉందా లేదా దాన్ని బట్టి మాత్రం విలువ ఉందంట. నిజంగా ఈ గెహజీ కూడా అదే తలంపు. నేరుగా వెళ్ళాడు, ఆయనకు అక్కర్లేకపోయి ఉండొచ్చు, మరి నాకు అవసరం. అయ్యా కొత్తగా ఇద్దరు వచ్చారు ఇప్పుడే ఇంటికి, వాళ్ళ కోసం ఏమి లేదంట ఇంట్లో, తీసుకురమ్మన్నాడని ఆయన దగ్గర కొంత డబ్బు తీసుకొని వెళ్ళిపోతున్నాడు గెహజీ. ఆ డబ్బుతో పాటు కుష్టి కూడా వచ్చేసింది వెంటనే. దేవుని వాక్యం అంటుంది, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని గురించి ఆలోచించే ఆలోచన, దేవుని కంటే ధనమే ఎక్కువగా ఉండే ఆలోచన. వీళ్ళు ఉంటారు, ఏ రూపమైనా ఏదో ఒక రూపమైనా డబ్బు రావాలి, డబ్బు మీద ఉంటుంది మనసు కొంతమందికి. ఈ గెహజీకి అలాంటి మనసు ఉంది. ఏమైనా చేయని, దీనివల్ల మనకు లాభం ఏంటి, డబ్బు రూపంలో అని ఆలోచన. అందుకనే మనం ఎలాంటి ఆలోచనలో ఉన్నాం, చివరికి ఆ డబ్బు 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 అని డబ్బు మీద మనసు పెట్టుకున్న గెహజీకు కుష్టు వచ్చింది. మరి అతను స్వస్థపరచబడ్డా లేదనేది తర్వాత అనిశ్చయమైన విషయం. ఈ విషయం మనం గమనించాలి, మనసులో పెట్టుకోవాలి. ఆ ఇశ్రాయేలు చిన్నది ఆలోచించినట్లు నమ్మకమైన ఆలోచన, దేవునికి మన మీద మనల్ని ఎక్కడైతే నియమించాడో వారికి మనము నమ్మకంగా ఉండేవారముగా నమ్మకమైన ఆలోచన చేయాలి. ఆ ఇశ్రాయేలు రాజు భయంతో కూడిన ఆలోచనలు చేస్తున్నాడు, మనం అలాగా భయపడకూడదు. ఎలీషా ధైర్యంగా చాలా భరోసాగా ఆలోచిస్తున్నాడు, రాని ఏదైనా అని. మన ఆలోచనలు అలా ఉండాలి. నామాను పొరపాటుగా ఆలోచిస్తున్నాడు, నామాను సేవకుడు వాస్తవాలు ఆలోచిస్తున్నాడు. ఎలీషా సేవకుడు గెహజీ డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడు. వారు ఏం ఆలోచించారో అదే వాళ్ళ జీవితం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మన జీవితాల్లో మన ఆలోచనలు ఎలాగున్నాయో పరీక్షించుకోమంటున్నాడు, మన ఆలోచనలు సరి చేసుకోమంటున్నాడు. మంచి ఆలోచనలు అయితే ఆ ఇశ్రాయేలు చిన్నదాని వలె, ఆ ఎలీషా వలె, ఆ నామాను సేవకుని వలె మనం మంచి ఆలోచనలు, ధైర్యంతో కూడిన ఆలోచనలు, నమ్మకమైన ఆలోచనలు, వాస్తవాలను గురించిన ఆలోచన చేసేవారమైతే ప్రభు యొక్క సర్వ సమృద్ధి, సకల మేలు, సకల ఆశీర్వాదాలు మనం అవుతాయి. మనం అటు ధన్యకరమైన స్థితిలో కొనసాగుతాం. ప్రభు అటువంటి ఆలోచనను మనకి ఇవ్వాలని, ఆ నామాను వలె, ఆ గెహజీ వలె, ఆ రాజు వలె కాక ఇచ్చిన దాని వలె, ఎలీషా వలె, ఆ నామాను సేవకుని వలె మన మంచి ఆలోచనలు ఆలోచించి దేవుని కొరకు ఆయనకు మహిమ తెచ్చే సాధనాలుగా మనం మారాలని, అలా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని మరి ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.